కానీ తెలంగాణ, హైదరాబాదీ అది ఉంటుంది. సో బేసిక్లీ లొకేషన్లో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డబ్బింగ్ అప్పుడు కూడా హ్యాడ్ తెలంగాణ ఒక అతను ఉన్నాడు, హైదరాబాదీ అతను ఉన్నాడు. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే కళ్ళు మూసుకుని వింటే నాకు తెలంగాణ కుర్రాడు వినపడకూడదు, ఇస్మార్ట్ శంకర్ వినపడాలి. ఓకే. సో హిస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ. సో కొన్ని ఇది కరెక్ట్ అన్నా సరే, ఇఫ్ ఈస్ నాట్ సౌండింగ్ లైక్ శంకర్ ఐ వుడెంట్ సే ఇట్. అది తప్పైనా సరే ఇదే చెప్తా. ఓకే. ఆ తప్పులోనే మనకు వినపడద్ది. ఇప్పుడు ఇప్పుడు చిరంజీవి గారు ఛాలెంజ్ ఉంటుంది, ఛాలెంజ్ అంటారు. అవును. ఇప్పుడు అది ఇంగ్లీష్ పదంలో వినపడదు, అది పదం వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు, ఆ సినిమా గుర్తొస్తుంది, అది గుర్తొస్తుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ద ఫ్లాస్ ఆర్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా యువర్ ఫ్లా ఇస్ యువర్ ఐడెంటిటీ. సో అలా వాడి ఫ్లాస్ ఏంటి నాకు అనిపిస్తుందా లేదా, డూ ఐ ఫీల్ ఇట్ ఆర్ నాట్. సో ఐ థింక్ దాట్ వాజ్ సంథింగ్ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ ఆల్సో. ఇప్పుడు కొన్ని మరీ హైదరాబాదీగా మాట్లాడదాం అంటే డిస్కనెక్ట్ అయిపోతాం. నేను ఒక అమ్మతో మాట్లాడే సీన్ అయినా ఉందనుకోండి, అక్కడ ప్రాపర్ హైదరాబాదీ స్లాంగ్ మాట్లాడాలంటే ఎమోషన్ దుబ్బుతారు. సో అప్పుడు కొంచెం తగ్గించి కొంచెం పర్లేదు సైడ్ ట్రాక్ వచ్చి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మామూలుగా మాట్లాడు. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు హీరో అయ్యాక చాలామంది ఉంటారు ఫ్యాన్స్. నీ చిన్నప్పుడు నువ్వు ఎవరు ఫ్యాన్? నాకు చిన్నప్పుడు జిమ్ క్యారీ, జాకీ చాన్ ఆ సినిమాలు ఎక్కువ గుర్తు. అండ్ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారి సినిమాలు చూసాను. మన టాలీవుడ్లో? తెలుగులో అందరం అండి, తెలుగులో ఫిల్మ్ వైజ్ వెళ్తూ ఉండేవాడిని. సో చెన్నైలో పుట్టాను కాబట్టి, చెన్నైలో పెరిగాను కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇంతమంది సూపర్ స్టార్స్ ఏ ఇండస్ట్రీలో లేరు, అప్పుడు లేరు ఇప్పుడు లేరు. అవును కదా. సో దాట్ వేస్ ఐ థింక్ అవర్ ఇండస్ట్రీ ఈజ్ జెన్యున్లీ బ్లెస్డ్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ ఐ ఎంజాయ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్స్ ఫిల్మ్స్. మీ ఇద్దరు మంచి వర్క్ చేశారు దీంట్లో, అద్భుతమైన వర్క్. సో అది డైరెక్టర్ గారు చెప్పడం వల్ల చేశారా లేకపోతే రియల్గానే లోపల నుంచి వచ్చింది? ఐ మీన్ లోపల నుంచి వచ్చింది. నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్తో పనిచేసాను, కొత్త వాళ్ళతో పనిచేశాను, లైక్ బి గోపాల్ గారు లాంటి సీనియర్ డైరెక్టర్స్తో పనిచేశాను. యూనో సుక్కు లాంటి, యూనో అప్పుడు సుక్కు వాజ్ అప్కమింగ్ జీనియస్ అని పిలుస్తాను, యూనో అలాంటి అంతా పనిచేశాను. అండ్ అప్పుడే అసలు ఏం తెలియని వాళ్ళతో కూడా పనిచేశాను. నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే, ఆయన ఎక్కువ ఫీడ్ చేశారు. కరెక్ట్గా నీకు ఎంతవరకు ఏ మీటర్లో ఎంతవరకు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, అంతే చెప్పు వదిలేస్తారు, కీ ఇస్తారంట అంతే. ఏం చెప్పాలో ఒక యాక్టర్కి ఏం చెప్పాలి అనేది మాత్రం చెప్పి వదిలేస్తారు, దాని తర్వాత ఇంక డిస్కషన్ ఉండదు. సో దట్ అలా చేయటం వల్ల ఈ క్యారెక్టర్ వచ్చిందంట. ఓకే.